నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బుధవారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, శుక్లపక్షము, తదియ తిథి, చిత్రా నక్షత్రము, సెప్టెంబర్ 24, 2025. మాధ్యాహ్నిక ఆరాధన కార్యక్రమంలో భాగంగా బంగారు పంచపాత్రలు శుద్ధి చేసుకొని శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీవారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి తులసీ దళములతో అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు సందర్భంగా ధ్వజ ఆరోహణ కార్యక్రమంలో భాగంగా ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం శ్రీవారిని దక్షిణాభిముఖంగా పెద్ద గంటల మండపంలో వేంచేపు చేసుకొని విశేష తిరువాభరణాలతో శ్రీవారికి అమ్మవార్లకి అలంకరణ గావించి గరుడ పటాన్ని ఏర్పాటు చేసుకొని అనంత గరుడ విశ్వక్సేనులకు విశేష అలంకరణ పూర్తయిన తర్వాత ధ్వజారోహణం సందర్భంగా ప్రత్యేకమైన వైదిక కార్యక్రమాలైన హోమాది కార్యక్రమాలు నిర్వహించి గరుడ పటానికి అక్షిన్మోచనము శుద్ధి గావించి ప్రాణప్రతిష్ఠ గావించి విశేషంగా ఈ ధ్వజారోహణ సందర్భంగా సర్కారు తరఫున వారికి మహాసంకల్పాన్ని చెప్పించి విశేషమైన సూక్తాలు పఠన గావించి శ్రీవారికి అనంత గరుడ విశ్వక్సేనులకి గరుడ పటానికి హారతి గావించి 4 తిరువీధుల్లో ఉత్సవంగా బయలుదేరుతారు. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ఒక తిరుచిపైన, అనంత గరుడ విశ్వక్సేనులు మరొక తిరుచులపైన, గరుడ పటం ఒక వాహనం పైన బయలుదేరి 4 తిరువీధులు ఉత్సవం జరుపుకుంటూ బయలుదేరుతారు. కంకణ భట్టర్ వారు ధ్వజస్తంభం నుంచి బ్రహ్మదేవతను ఆహ్వానం చేయడము, కుల్ల మండపం వద్ద ఇంద్రాది దేవతల్ని, అగ్నిదేవతల్ని, యమ, నిర్వృతి, వరుణ, వాయు, కుబేరాది అష్టదిక్పాలకులను తిరువీధుల్లో 8 దిక్కులు ఎందు ఆవాహన గావించి వారికి ప్రత్యేకమైన బలి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. ఉభయదేవులతో శ్రీ మలయప్ప స్వామివారు తిరుమలరాయ మండపంలో వేంచేస్తారు. ధ్వజ ఆరోహణ సందర్భంగా విశేషంగా ధ్వజస్తంభం వద్ద దేవతామూర్తులందరికీ అభిషేకాన్ని గావించి సుముహూర్తం 5:43, 6:15 మధ్య మీనలగ్నంలో ధ్వజ ఆరోహణ కార్యక్రమాన్ని సుముహూర్తంలో వైభవంగా నిర్వహిస్తారు. ధ్వజ ఆరోహణ కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరుమలరాయ మండపంలో ఆస్థానం జరుగుతుంది. వెంటనే రాత్రి కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఉదయం సమర్పించిన పుష్పమాలికల గర్భాలయంలో సల్లింపు చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని మూలమూర్తికి ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ గావించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో స్వామివారికి అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను తీసుకొచ్చి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అనంతరం పెద్ద శేష వాహనం ప్రారంభమవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి పెద్ద శేష వాహనం పైన విశేష ఆభరణాలతో అలంకరణ, పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత పెద్ద శేష వాహనం పైన 4 తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించి తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. తిరుచిపైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసిన తర్వాత రంగమండపానికి చేరుకుంటారు. రంగమండపంలో సల్లింపు పూర్తయిన తర్వాత రాత్రి ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన కౌతుకపైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని
ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.